రచ్చ రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు బులెటిన్లో త్రిపులార్కు అనుమతి ఇచ్చారు, నిధులు ఇచ్చారు, మరి ఎందుకు టెండర్ల వద్దే పని ఆగిపోయింది? బొగ్గు నుంచి బంగారం వరకు సింగరేణి యాత్ర, పేరు నుంచి కులం వరకు జనగణనలో 40 రకాల వివరాలు సేకరించనున్నారు. ఈ వార్తల్ని 5 PM బులెటిన్లో చూద్దామా? త్రిపులార్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంటే హైదరాబాద్ చుట్టూ వలయాకారంలో 347 కిలోమీటర్ల పరిధిలో 6 లేన్ల ఎక్స్ప్రెస్ హైవే. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులు వచ్చేసాయి. ఫండ్ కూడా దాదాపుగా 24,000 కోట్ల రూపాయలు కేటాయించారు. పేరు కూడా పెట్టేశారు, 161AA అని నేషనల్ హైవే జాబితాలో కూడా తీసుకొచ్చారు. మే 20న టెండర్లు పిలిచారు, జూన్ 6 వరకు గడువు విధించారు. ఇంకేముంది, టెండర్లు పిలిస్తే టెండర్లు ఓపెన్ చేస్తారు, అలాట్మెంట్ ఇస్తారు, పనులు ప్రారంభమవుతాయి. దీన్ని ఉత్తర భాగం దక్షిణ భాగం 2 ప్రాజెక్టులుగా తీసుకున్నారు. ఈ త్రిపులార్ రింగ్ రోడ్ పనుల్ని ఉత్తర భాగానికి సంబంధించి ఈ ప్రక్రియ అంతా కొనసాగింది. అయితే ప్రక్రియ ముందుకు సాగడం లేదు. జూన్ 6న గడువు ఉంది. ఆ గడువు కాస్త మళ్ళీ జూలైకి పెంచారు, జూలై 6, మళ్ళీ ఆగస్టు 6కు పెంచారు, మళ్ళీ ఆగస్టు 20కి పెంచారు, ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్ 23 వరకు పెంచారు. అంటే గడువు మీద గడువు. ప్రాజెక్ట్ అయితే మొత్తం అనుమతులు వచ్చాయి, ఫండ్ కేటాయించారు, పేరు పెట్టారు, అయినా ప్రాజెక్ట్ అయితే ముందుకు కదలటంలా. ఆ టెండర్ల దగ్గరే టెండర్లకు సంబంధించి గడువు పెంచుకుంటూ అలాగే పోతున్నారు. దీంతో రాజకీయ వేడి. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఇద్దరు నేతలు కూడా ఘాటుగా విమర్శలు చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పనుల్లో జాప్యం చేస్తుందని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అలాగే నేతలు కూడా. ఘర్షణ ఈ నేపథ్యంలో అంటే దాదాపుగా 8 జిల్లాలకుండా ఈ త్రిపులార్ పోతుంది. ఈ ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయితే హైదరాబాద్తో పాటు టోటల్ తెలంగాణ ముఖ చిత్రమే మారిపోవడంతో పాటు చాలామందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తెలంగాణ అంటే ఈ హైదరాబాద్ ఫేస్ మొత్తం మారిపోతుంది. ఇది డెవలప్మెంట్ విషయంలో, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కూడా ఈ ప్రాజెక్ట్ చాలా కీలకంగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీన్ని 2 భాగాలుగా, అంటే ఉత్తర భాగం దక్షిణ భాగం 2 భాగాలుగా చేసుకుని ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని చాలా సీరియస్గా ప్రెజర్ పెడుతూనే ఉంది. ముఖ్యమంత్రి పదే ఢిల్లీ వెళ్తున్నారు, అక్కడ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నప్పటికీ ప్రాజెక్ట్ అయితే ముందుకు కదలడంలా టెండర్ల ప్రక్రియ దగ్గరే ఆగింది. అంటే ఈ త్రిపులార్ ప్రాజెక్ట్ని ఉత్తర దక్షిణ భాగాలుగా చేపడుతున్నారు. ఉత్తర భాగం సుమారు 164 కిలోమీటర్లు సంగారెడ్డి నుంచి ప్రారంభమై నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, జగదేవ్పూర్, భువనగిరి, యాదగిరిగుట్ట మీదుగా చౌటుప్పల్ వరకు వెళ్తుంది. ఈ మార్గం ముంబై, నాగపూర్, రాజీవ్, వరంగల్ హైవేలను కలుపుతుంది. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు 164 కిలోమీటర్ల మేర 6 లైన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి టెండర్ల గడువు ఇప్పుడు సెప్టెంబర్ చివరి వరకు పొడిగించారు. ఇక దక్షిణ భాగం సుమారు 182 కిలోమీటర్లు చౌటుప్పల్ నుంచి ఇబ్రాహీంపట్నం వరకు, అంటే కందుకూర్, ఆమన్గల్, షాద్నగర్, చేవెళ్ళ, శంకర్పల్లి మీదుగా తిరిగి సంగారెడ్డి వరకు విస్తరించనుంది. ఈ మార్గం ఏమో విజయవాడ, శ్రీశైలం, బెంగళూరు తదితర ప్రధాన రహదారులను కలుపుతుంది. ఈ మార్గం అలైన్మెంట్ ఖరారైంది. ప్రస్తుతం సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక DPR అంటే హైదరాబాద్ నగరానికి బయట ఉన్న సంగారెడ్డి, చౌటుప్పల్ మధ్య ఉత్తర భాగం, చౌటుప్పల్ సంగారెడ్డి మధ్య దక్షిణ భాగం కలిపి తెలంగాణలోని మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలను అనుసంధానించే భారీ వలయాకార రహదారిగా త్రిపులార్ రూపుదిద్దుకోనుంది. అంటే ఈ ప్రాజెక్టు త్రిపులార్ ప్రాజెక్టు 8 జిల్లాలు, 20 కీలక పట్టణాలు, 33 మండలాలు, 166కు పైగా గ్రామాల్ని అనుసంధానిస్తూ ఇవి రోడ్డు వలయాకారంగా వెళ్తుంది. ఇది కనుక కంప్లీట్ అయిపోతే చాలా ఇండస్ట్రియల్ గ్రోత్ వస్తుంది, చాలా కాలనీలు వస్తాయి,
పెట్టుబడులు భారీ ఎత్తున పెడతారు, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, అక్కడ కొత్త పరిశ్రమలు, గిడ్డంగులు, వీటి అన్నిటితో పాటు ఇప్పుడు భారీ వాహనాలు ఏవైతే వస్తున్నాయో బయట ప్రాంతం నుంచి హైదరాబాద్లో ఎంట్రీ కాకుండా బయట నుంచే బయటికి వెళ్ళడంతో హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య కూడా బాగా తగ్గుతుంది. ఈ త్రిబుల్ ఆర్ సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి ఇప్పటికే 5 సార్లు టెండర్లకు పిలిచి ఆ టెండర్ల విధానాన్ని ఎక్స్టెన్షన్ చేశారు. ఎందుకు అనంటే ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వము కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను, మిగతా పాలిత రాష్ట్రాలను కూడా ఏదో రకంగా కుట్రపూరితంగా ఇబ్బంది పెట్టి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలని లొంగ తీసుకొని వాళ్ళ యొక్క బీజేపీ యొక్క పాశ్చాత్యక విధానం, బీజేపీ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానాన్ని కొనసాగించడం కుట్రలో భాగమే తప్ప మరొకటి కాదనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏలైతే ఔటర్ రింగ్ రోడ్ వేసి ఇవాళ హైదరాబాద్ నగరానికి అన్ని రంగాల ప్రజలందరికీ అందరికీ కూడా రవాణా సౌకర్యానికి సౌలభ్యంగా ఎట్లయితే చేయగలిగిరో ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా త్రిబుల్ ఆర్ రోడ్డుని అంతా వేగవంతంగా చేసి ఆ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత నిధులు కేటాయించిన తర్వాత ఈ టెండర్ల విధానాన్ని ఎందుకు వీళ్ళు పిలిచి రద్దు చేస్తున్నారు అని అంటే కుట్రపూరితమైనటువంటి చర్యలో భాగమైనటువంటి విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. సింగరేణి కాలేజ్ అనగానే మనకు చాలా ఫేమస్. అది బొగ్గు ఉత్పత్తిలో దేశవ్యాప్తంగానే పేరెన్నికగన్న సంస్థ. అయితే ఇప్పుడు తన బిజినెస్ను విస్తరిస్తుంది. బంగారం అలాగే రాగి అన్వేషణపై సింగరేణి కాలరీస్ దృష్టి పట్టింది. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్లో దేవగిర్ అనే తాలూకాలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న గనుల్లో బంగారం రాగి నిక్షేపాల అన్వేషణకు జరిగిన టెండర్లో ఆ బ్లాక్ను సింగరేణి దక్కించుకుంది. దానికి సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అలాగే సింగరేణి కాలేజ్ ఎండి బుద్ధ ప్రకాష్తో కలిసి ఆయన అక్కడ పర్యటించారు. గ్రౌండ్ లెవెల్లో అక్కడ మొత్తం పరిశీలించారు. ఇప్పుడు అక్కడ సింగరేణి తవ్వకాలు స్టార్ట్ చేయబోతుంది. దేనికోసం అంటే ఇప్పటివరకు బొగ్గు కోసం తవ్వకాలు చేసింది. ఇప్పుడు రాగి, బంగారు క్రిటికల్ మినరల్స్ అన్వేషణలో సింగరేణిక దూసుకోబోతుంది. దేవదుర్గ్ తాలూకా లింగదహళ్ళి గ్రామంలో ఉన్న ఈ బ్లాక్లో సింగరేణి ఇక్కడ మొత్తం మైనింగ్ చేయబోతుంది. ఈ ప్రాంతంలో విస్తారంగా రాగి, బంగారపు నిల్వలు ఉన్నాయి అన్నది సమాచారం. అయితే ఇక్కడ జరిగే మైనింగ్లో సింగరేణి ఏ మేరకు లాభపడుతుంది అంటే ఇక్కడ ఎంత బంగారం అంటే రాగికి సంబంధించిన పదార్థాలని తీసి వాటిని మెల్ట్ చేసి అంటే బొగ్గు ఉత్పత్తిలో బాగా పేరుంది, బాగా ఆదాయం వచ్చింది సింగరేణికి. ఇప్పుడు ఈ బిజినెస్లో రావడంతో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఒకవేళ నిజంగానే ఇక్కడ బాగానే రాగి అలాగే బంగారానికి సంబంధించిన మెటల్ దొరికితే ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు స్థానికంగా సింగరేణి ఆదాయం కూడా భారీ ఎత్తున పెరగనుంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటంటే ఎన్నో దశాబ్దాలుగా బొగ్గు రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సింగరేణి ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ రంగంపై దృష్టి సారిస్తుంది. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా దేవదుర్గ్ తాలూకా లింగదహళ్ళి గ్రామంలో సింగరేణి ఆధ్వర్యంలో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణ ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్లో హక్కులు సింగరేణికి దక్కాయి. దీంతో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ ఖనిజ అన్వేషణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎండి బుద్ధ ప్రకాష్తో పాటు పలువురు అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్వేషణ ప్రాంతాల్ని భట్టి విక్రమార్క స్వయంగా పరిశీలించారు. సింగరేణి అధికారులు సేకరించిన వివిధ ఖనిజ నమూనాలను కూడా ఆయన పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో బంగారం, రాగి నిల్వలు గణనీయంగా లభిస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి కూడా ఊతం లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేవదుర్గ్ ప్రాంతంలో సింగరేణి కార్యాలయం ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇది సింగరేణి చరిత్రలో ఒక కీలక మార్పుగా భావిస్తున్నారు.
కర్ణాటకలోని దేవదుర్గ్ అన్వేషణ ఫలితాలు ఎలా ఉంటాయి, ఇక్కడ రాగి బంగారానికి సంబంధించిన నిల్వలు ఏ మేరకు లభిస్తాయి, ఈ ప్రయత్నంలో సింగరేణి ఎంత మేరకు లాభపడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో సర్ ప్రక్రియ ముగిసింది. ఓటు హక్కు ఉందా లేదా, ఎన్ని పేర్లు గల్లంతయ్యాయి, ఈ కన్ఫ్యూజన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన జనగణన కార్యక్రమం ప్రారంభమవుతుంది. 40 రకాల వివరాలు సేకరించనున్నారు. ఎన్యూమరేటర్లు ఇంటింటికి వస్తారు, వాళ్ళు మొత్తం పూర్తి సమాచారాన్ని సేకరిస్తారు. 40 రకాల ప్రశ్నలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ విడుదల చేసింది. అయితే ఆ గెజిట్ నోటిఫికేషన్ని రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ పునర్ముద్రించనుంది. రేపు అంటే ఆగస్టు 29వ తేదీన ఈ నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ విడుదల చేయనుంది. అయితే ఈ నోటిఫికేషన్ ప్రకారం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికి తిరిగి మొత్తం జనాభాకు సంబంధించిన వివరాలు తెలుసుకొని ఉన్నారు. పేరు, వయసు, అలాగే విద్యార్హత, కులం ఏంటి, ఎక్కడ వలసలు వస్తే ఎక్కడి నుంచి వలస వచ్చారు, అన్ని రకాల సమాచారం అంటే 40 రకాల ప్రశ్నలతో ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి ప్రజలు సిద్ధంగా ఉండాలి. ఆ సమాధానాలు కూడా సేకరించుకొని సిద్ధంగా పెట్టుకొని ఉండాలి. అయితే గతంలో ఉన్న జనగణనకు ఇప్పటి జనగణనకు తేడా ఏంటంటే, గతంలో కేవలం మాత్రమే జనాభా లెక్క ఒకటే తీశారు. కానీ ఇప్పుడు అలా కాదు. మొత్తం ఏ కులానికి సంబంధించిన వాళ్ళు, ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఎంత చదువుకున్నారు, ఎలా ఉపాధి పొందుతున్నారు, అలాగే ఏ ప్రాంతం నుంచి వచ్చారు అనేది కంప్లీట్ డేటా ఈ జనగణనలో సేకరిస్తున్నారు. పేరు, వయసు, లింగం, వైవాహిక స్థితి వంటి ప్రాథమిక వివరాలు నమోదు చేస్తారట. అదే సమయంలో కులం, ఉపకులం, మతం, సామాజిక వర్గం, ఎస్సీ, ఎస్టీ వివరాలు, సామాజిక అంశాలు కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. విద్య, ఉద్యోగం, వృత్తి వివరాలు కూడా ఇందులో నమోదు చేస్తారు. ప్రజలు ఏ స్థాయి వరకు చదివారు, ఏ ఉద్యోగం చేస్తున్నారు, ఏ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు వంటి వివరాలు కూడా నమోదు చేయనున్నారు. తెలంగాణకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, అలాగే తెలంగాణ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారి వివరాలపై కూడా స్పష్టమైన సమాచారం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రజలకు స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకునే సెల్ఫ్ ఎన్యూమరేషన్ సదుపాయం కూడా కల్పించారు. అంటే ఎన్యూమరేటర్ ఇంటికి రావడమే కాకుండా నిర్ణయించిన విధానంలో ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే జనం అయితే ఇప్పుడు మంచి మూడ్లోనే ఉన్నారు. సర్ ప్రక్రియ సందర్భంగా చాలామంది సమాచారం సేకరించుకుని, అంటే ఎవరైతే ఇంటికి అక్కడేమో బిఎల్ఓ వచ్చారు, ఇప్పుడేమో ఎన్యూమరేటర్ వస్తారు, దాదాపుగా వాళ్ళే ఉంటారు అనుకోవచ్చు. అయితే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రజల దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది. అయితే ఇవి చాలా కీలకమైన అంశాలు కాబట్టి ప్రజలు దీన్ని నిర్లక్ష్యం చేయకుండా చాలా తమకు సంబంధించిన సమాచారాన్ని కనుక ఇచ్చినట్లయితే మొత్తం ఈ సమాచారంతో అసలు మన సమాజం ఎలా ఉంది, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, డెవలప్మెంట్ ఎలా చేయాలి అనే ప్రణాళికలు రచించడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ తమకు సంబంధించిన నిజమైన సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం. @5 PM సోమవారం మళ్ళీ ఈ బులెటిన్లో కలుద్దాం.